హలో మిత్రమ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెడీ లాక్స్. నేనైతే చిన్న వర్క్ మీద గుర్రంకొండకి అయితే వచ్చాను. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయాక గుర్రంకొండలో ఫేమస్ అయిన గుర్రంకొండ ఫార్ట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. లోపల ఎలా ఉందో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మెయిన్ గేట్కి మనకు ఒక నోటీస్ బోర్డు అయితే ఉంది. ఆ నోటీస్ బోర్డులో లోపలికి వాహనాలు ఏం ప్రవేశం లేదంట. ఒకవేళ మనం మత్తు పదార్థం అలా ఏమైనా స్వీకరిస్తే 3 నెలలు జైలు శిక్ష ప్లస్ 1000 రూపాయలు జరిమానా. లోపలికి ఎంటర్ అయినా లేదో మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా కూల్గా అయితే ఉంది. ఇక్కడ స్టార్టింగ్లో మనకి రంగని మహల్ అయితే ఉంది. ఈ రంగని మహల్ వచ్చేసి కుతుబ్ షాహీ కింగ్ వాళ్ళ వైఫ్ కోసం అయితే కింగ్ అయితే స్థాపించాడంట. ఈ ఫార్ట్ని కొంచెం రీమోడల్ చేస్తే టూరిస్టులకి విజిట్ అయ్యడానికి ఇది చాలా మంచి ప్లేస్. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఇలానే వదిలేస్తే చాలా వరకు అయితే కూలిపోతుంది. వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి ఇదేంటో అసలు కూడా తెలియదు. గుర్రంకొండ ఫోర్ట్లో అయితే ఉన్నాయి. ఇక్కడైతే మన ముందు ఒక వ్యక్తి ఉన్నాడు. దీనికి అయితే సెక్యూరిటీ గార్డ్ అంట. అతన్ని అడిగేసి దీని గురించి అయితే కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ ఎవరిదో సమాధి అయితే ఉంది. ఇది ఎవరిదో అడిగి తెలుసుకుందాం సెక్యూరిటీ గార్డ్ని. ఏం పేరు? ఆయన పేరు సమాధానం పేరు కుక్కనా? ఎవరిది? బ్రిటిష్ వాళ్ళదా? నా వీళ్ళ సమాధానండి రాజులకి. అదిగోండి అక్కడ పైన కనపడుతుంది కదా, ఆ కోట్లో అయితే కింగ్ అయితే ఉండేవాడంట. ఇప్పుడు ఇక్కడ చెట్లన్నీ అయితే మలిసిపోయాయి. కొన్ని వైల్డ్ అనిమల్స్ కూడా తిరుగుతున్నాయంట. అవును, అడగడం మర్చిపోయా, ఈ గుర్రంకొండ ఫోర్ట్ ఏ సెంచరీలో స్థాపించారో మీకు తెలిసిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరే మరి అయితే బాయ్ మిత్రం. డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.